ఇక బొడ్డుపల్లి రామూర్తి గారి గురించి చెప్పాలి. సార్ నాకు పరిచయం అయ్యి అటు ఇటు ఒక 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలోంచి మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాము. ఆయన అందరి పందా ఒకలా ఉంటే ఆయన ఆలోచన విధానం ఒక కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనమే ఆయన పెద్ద ఆయన మీద గౌరవంతో ఆ కొత్తదనం మీద ఉన్న నేను కొత్తగా కనపడతాను, నేను కొత్త రోల్ని చేస్తాను, నేను ఒక కొత్త పద్ధతిలో కొత్త డైలాగ్స్ రూపంలో కావచ్చు, ఒక కొత్త వేషధారణలో కావచ్చు, ఏదైనా సరే నేను ఎప్పుడు కనిపించేదానికన్నా కొత్తగా కనిపిస్తాను అని నేను ఆయనతో జర్నీ చేస్తూనే ఉన్నాను ఇప్పటివరకు. అలాగా ఇప్పుడు చాకలి ఐలమ్మ గారి ఒకటి వెబ్ సిరీస్ కూడా చేసాము, త్వరలోనే మేము ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగా స్టోరీ ఉంటుంది, ఆ రకంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అందులో నన్నే ఎంచుకొని నా కోసం ఆగి ఆయన ఇప్పటికీ పాపం చాలా వెయిట్ చేసి చాలా నేను ఒక్కోసారి ఇబ్బంది పెట్టినా కూడా రాగడానికి లేట్ అయినా లేకపోతే ఏదైనా అంటే దూరం నుంచి రావాలి కాబట్టి అలా లేట్ అయినా కూడా ఏమనుకోకుండా అన్నిటికీ ఓర్చుకొని చాలా పెద్ద తరహాగా పెద్ద మనసుతో ఆయనకి ఎంత చెప్పినా తక్కువే. అలాగా ఆయన పెద్ద మనసుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. మీరు పిలిచి నన్ను మీలో మనిషిగా నన్ను మీలో కలుపుకున్నందుకు చాలా బాగుంది, చాలా సంతోషం. అలాగే మందా భాస్కర్ గారి గురించి కూడా నాకు పెద్దగా పరిచయం లేకుండే, ముందు వినేదాన్ని, ఆయన పేరు వినేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రామూర్తి గారి ద్వారా సార్ కూడా పరిచయం అయ్యారు. ఆయన పెద్ద మనసు, ఆయన పద్ధతి, ఒక వ్యవహారాన్ని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా ఒక డైరెక్షన్ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా మనం చేస్తున్న ఒక పద్ధతిలో పెడితే అది కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతాము అనే దానికి నిదర్శనం నాకు ఆయన మాటల్లోనే కనిపించింది.